సింహరాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనులన్నీ కూడా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ అనుకూలంగా వాటిని మార్చుకోగలుగుతారు. మీ యొక్క సమర్థత మిమ్మల్ని ఈ వారం ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంచే ప్రయత్నం చేస్తుంది. నూతనమైనటువంటి పనులు చేపడుతుంటారు. ఆదాయానికి మించినటువంటి కొన్ని రకాల అంచనాలకు కూడా చేరుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ కారణాల చేత గత వారం మీరు చేసిన ఏవైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులను కూడా మీరు తీర్చివేయగలుగుతారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాలలో మీకు మీరుగా కొంత విశేషమైనటువంటి పనులను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రతి పనిని కూడా మీరు జాగ్రత్తగా చేపట్టడం, పూర్తి చేయటం అనేటటువంటి లక్ష్యాలతో ఈ వారం మీరు పనిచేస్తూ ఉండాలి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని రకాల విశేషాలు, వార్తలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి ఈ వారం కొంత మీరు ఉపశమనాన్ని కూడా పొందగలుగుతుంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మంచి అనుబంధాలు కూడా ఏర్పడుతుంటాయి. పిల్లల యొక్క విషయంలో సంతోషాలు కలుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచన కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడకూడదు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. వాటంతట అవే సమయానుకూలంగా తొలగిపోతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా మీరు పని చేసుకుంటూ వెళుతూ ఉండాలి. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఈ వారం మంచి అవకాశాల రూపంలో కొన్ని రకాల పనులు కూడా చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం సింహరాశి వారు శుభ ఫలితాలను పొందేటటువంటి క్రమంలో లక్ష్మీనృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారికి తులసి అర్చన నిర్వహించటము, పానకమును నివేదన చేయటము, అలాగే గోసేవ చేసుకోవటం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.